పనిచేసే ప్రదేశంలో కూడా కొన్ని కనీస వసతులని ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. ఎట్లాంటి వసతులు? పనిచేసే ప్రదేశంలో తాగునీరు కల్పించటం, పనిచేసే ప్రదేశంలో మెడికల్ అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ని అందుబాటులో పెట్టడం, ఆడవారు కనుక పనికి వచ్చినట్లయితే పిల్లల్ని ఆడవాళ్ళతో పాటు పసిపిల్లలు కనుక వస్తే ఆ పసిపిల్లల్ని చూసుకోవటం కోసం ఒక కేర్ టేకర్ని నియామకం చేయటం, ఆ పిల్లల్ని చూసుకోవటం కోసం. ఇట్లాంటివన్నీ కూడా కనీసమైన వసతుల కల్పన కిందకు వస్తాయి. ఆ వసతుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. చట్టం ఆ మాటే చెప్తుంది. ఒకవేళ ఈ ఉపాధి హామీకి సంబంధించిన వివాదాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే, గ్రీవెన్స్లు కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఊళ్ళో ఉన్న పంచాయతీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ ఉపాధి హామీ చట్టం కింద ఏదైతే యంత్రాంగం ఉందో ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి కమిషనర్ వరకు కూడా తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు మనకి ఎన్ని రోజుల పని ఇంకా పొందే హక్కు ఉంది, ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతమందికి పని కల్పించారు, మొత్తం వివరాలను కూడా పారదర్శకంగా మన్రేగా వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన్రేగా వెబ్సైట్లకు పోయినట్లయితే ఈ రోజున ఎంతమంది పని అడిగారు, అందులో ఎంతమందికి పని కల్పించారు, ఎక్కడెక్కడ పని జరుగుతుంది, ఏ పని జరుగుతుంది, ఎంత పని జరిగింది, ఇంకెంత జరగాల్సి ఉంది, మొత్తం వివరాలు కూడా పారదర్శకంగా వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం దీని ద్వారా చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా చట్టం వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల పని కల్పించడం జరిగింది. అంత డబ్బు వేతనంగా గ్రామీణ పేద కుటుంబాలకు చెల్లించడం జరిగింది. ఇక్కడ మరొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద మెషిన్స్ వాడుకొని చేసే పని, యంత్రాలతో చేసే పని చేయించకూడదు. మనుషులు మాన్యువల్గా చేయాల్సిన పనే చేయాలి. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పన జరగాలి కాబట్టి. పని జరగడం ఒక్కటే ప్రధానం కాదు, మనుషులందరినీ ఇన్వాల్వ్ వాళ్ళకి ఉపాధి కల్పించడమే ఇందులో ప్రధాన లక్ష్యం. కాబట్టి మెషిన్స్ వాడకుండా మనుషుల లేబర్ ఆధారంగానే పనులు జరగాలని ఈ చట్టం చెబుతుంది. ఇవి ఈ చట్టంలో ఉన్న ప్రధానమైన అంశాలు.